వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు అయితే బగారా రైస్ అండి, కద్దుగా దాల్చండి, చాలా బాగుంటుంది. దీంట్లో అయితే మనం మటన్ వేసుకుని చేసుకుంటే కద్దు దాల్చలు ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందు నేను బగారా రైస్ ఇక్కడైతే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను గ్యాస్ ఆన్ చేసుకుని పెద్ద బొగున పెట్టుకునండి. 1 కిలో రైస్ ఇక్కడ నేను చేసుకుంటున్నాను. 2 ఆనియన్ కట్ చేసుకోండి. అయితే 2 ఆనియన్ పల్చాంగ్ కట్ చేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకునేప్పుడు హీట్ అయిపోయినప్పుడు చూడండి ఆనియన్ వేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలండి. చాలా మంది బగారా రైస్ చేస్తారు కానీ కలర్ ఎప్పటికైనా రాదు. కచ్చపచ్చగా మనం ఫ్రై చేసుకోకూడదండి. తాలింపు అనేది చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందు ఆయిల్ వేసుకునేప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయినప్పుడు ఆనియన్ వేసుకుని దూరగా ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ అయితే 1 కిలోకు 2 చెంచాలు వేసుకుంటాను, చిన్న చెంచాలతో. అల్లం పేస్ట్ కూడా చాలా మంచిగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. మనకాడ పచ్చి బఠానీలు ఉంటే అవి కూడా వేసుకొని చాలా బాగుంటాయండి. బగారా రైస్లు ఇవన్నీ ఒకేసారి వేసుకున్నాను. వేసుకున్నాక తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను. దీంట్లో మనం గరం మసాలా అండి, ఇలాచి, లోమ్ చెక్ల, సాజీర ఇవన్నీ వేసుకొని చాలా మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి 1 కిలోకి అయితే నేను 2 జగ్ వాటర్ వేసుకున్నానండి. మీరైతే కొలిచి వేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే నేను అదను వచ్చేసింది ఒక అరగంట రైస్ ముందే నానబెట్టుకుని, ఇలా నానబెట్టుకుంటే బగారా రైస్లో చాలా మంచిగా వస్తుందండి. అన్నం కుక్ అయినప్పుడు మీరైతే ఒక అర్ధగంట అయినా 10 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చండి. రైస్ కడుక్కొని నేనైతే ఒక అర్ధగంట ఇప్పుడు పెట్టుకుంటాను, చాలా మంచిగా వస్తుంది ఇలా చేసుకుంటే. ఇక్కడైతే నేను గోవాకు పచ్చడి చేయబోతున్నాను. దీంట్లో భాజీ అంటారండి. ఈ భాజీ అనేది బగారా రైస్లో చాలా ఇష్టంగా బాగా తింటారండి ఊర్లో అయితే. మనకైతే కర్నూలు సైడ్ చాలా ఫేమస్ అండి. తిరువాత పువ్వ, కద్దుకు దాల్చా, మనకు గోవాకు పచ్చడి అని చాలా మంచిగా ఉంటుందండి. దీని కాంబినేషన్ అండి. ఇది లేకుండా మన ఊర్లో ఫంక్షన్ జరగదు గోవాకు పచ్చడి అంటే. అందుకోసం కొద్దిగా నేను గోవాకు పచ్చడి చేసుకుంటున్నాను. మనం గోవాకు పచ్చడిలో ఒక ఆనియన్, కొద్దిగా పచ్చిమిరపకాయలు, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని చూడండి గోవాకు పైన చేసుకొని కొంచెం మనం కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి బగారా రైస్ అనేది కుక్ అయిపోయింది, చాలా మంచిగా దగ్గరకు వచ్చి ఒకసారి మంచిగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక సిమ్లో మనం దమ్ చేసుకోవాలండి. ఇక్కడ దమ్కు పెట్టేసినాను. ఇక్కడైతే గోవాకు కుక్ అయిపోయిందండి. ఇలా గోవాకు దించుకున్నాక మనం కొద్దిగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను అండి. నేను ముందు వేసుకోలే, మీరు ముందైనా వేసుకోవచ్చండి. పప్పు తీసుకుని మెత్తగా మనం రుబ్బుకోవాలండి. మన కాడ పప్పు గుత్తి లేకుంటే మీరు చిన్న మిక్సీ జార్లు వేసుకొని మిక్సీలో పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఇదైతే గోవాకు పచ్చడి మెన్నాలు పెట్టుకునే నిలువ ఉంటుందండి, ఏం చెడిపోదు. దీంట్లో అయితే చాలా మంది బోటి కూడా వేస్తారండి. నేను బోటి ఇవ్వకుండా ఉత్తా మామూలు సాదా చేసుకున్నానండి. ఇక్కడైతే దమ్ అయిపోయింది బగారా రైస్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. బగారా రైస్ అండి, గోవాకు పచ్చడి అండి. దీనికి గోవాకు చట్నీ కూడా అంటారు, భాజీ కూడా అంటారండి, చాలా బాగుంటుంది. నేను కద్దుకు దాల్చా చేసుకున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే వంకాయ దాల్చా చేస్తారు. నేను వంకాయ దాల్చా లేకుండా ఈరోజు అయితే కద్దుకు దాల్చా చేసిన. మీకు ఏమి ఇష్టమో నా కామెంట్లో చెప్పండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.